ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలునైనా. గడిచిన వారమంతా కూడా మమ్మ కాచి కాపాడి సజీవ లెక్కలో మమ్మ దాచుకుని నైనా మరొక దినాన్ని మా అందరి జీవితంలో ప్రవేశపెట్టి మరికొన్ని మాటలు ఈ విధంగా ఉదయకాల ఆదివారపు సంఘ కొడుకులు కూడుకొని నేర్చుకుని ఆలోచించి ధన్యత దయచేస్తున్న దేవా స్తోత్రాలు వందనాలు. వచ్చిన వింటున్న ప్రతి ఒక్క బిడని పేన ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. ఒక సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి గొప్ప సంగతులు మేము పరిశోధన చేస్తుండగా మా అందరికీ పరిశుద్ధాత్మ సన్నిధి దయచేయండి తండ్రి. మాట్లాడే నాకు కూడా ఆత్మసన్ని ప్రసాదించండి దేవా. నేను సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించి మాట్లాడే ఆత్మసన్ని ప్రసాదించండి తండ్రి. మనుషులను సంతోషపెట్టే మాటలు నేను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మాట్లాడుకు కృప చూపండి తండ్రి. నన్ను నేను తగ్గించుకుని మేము మెచ్చిస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యాన్ని ప్రసాదించండి దేవా. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వింటున్నందరి హృదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుని బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఇక ఆదివారపు సంఘ కొడుకులు కూడుకొని మరి ఒక గొప్ప సంగతిని, అతి ప్రాముఖ్యమైన సంగతిని నేర్చుకుని ఆలోచించి ధన్యత దయచేసిన తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, భూమి మీద మనం బంధిస్తే పరలోకములో బంధింపబడేది ఏంటి? భూమి మీద మనం బంధిస్తే పరలోకములో బంధింపబడేది ఏంటి? చూడండి దేవుని బిడ్డలారా, దైవజనుడు, దైవ సేవకుడు అనేవాడు ఎప్పటికీ కూడా ఎవర్ రెడీ బ్యాటరీలాగా ఉండాలి. ఎవర్ రెడీ అంటే ఎప్పుడు సిద్ధము కలిగి, ఆ ఎవర్ రెడీ బ్యాటరీని ఎప్పుడు ఆన్ చేసినా ఆన్ అయిపోతుంది. అలాగా దైవ సేవకుడు అనేవాడు ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే బైబిల్లో మంచి మాట పౌలు భక్తుడు తిమోతి గారికి రాస్తూ రెండవ తిమోతి పత్రికలో 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం దేవుని బిడ్డలారా. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై అంటే ఎప్పుడు సిద్ధపడి ఉండాలి, ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఏ సమయంలో అయినా లేచి వాక్యం చెప్పే విధంగా ఉండాలి. తమ్ముడు దేవుని బిడ్డలారా, అందుకే ఏమంటున్నాను, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అందుకే
దైవ సేవకులు తప్పు చెప్పకూడదు, వినేవాళ్ళు తప్పు వినకూడదు. చెప్పినా విన్నా అది చాలా ప్రమాదం. అందుకే ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఎవరికి ప్రయోజనకరము? వినేవారికి ప్రయోజనకరం. దైవజనుడు అనేవాడు సత్యమే చెప్పితే, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పితే అది వినేవానికి ప్రయోజనకరము. ఆ దైవజనుడు ఎలా ఉండాలంటే తప్పుదిద్దేవాడిగా, బుద్ధి చెప్పేవాడిగా, ఖండించేవాడిగా, ఉపదేశించేవాడిగా ఉండాలి. దాని వలన ఖచ్చితంగా వినేవారికి అది ప్రయోజనకరంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, కానీ దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి. క్యారెక్టర్ లేదు కానీ వాక్యం మాత్రం బాగా చెప్తారండి అంటూ ఉంటారు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళకూడదు, అలాంటివి వినకూడదు. క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యమండి సేవకులకి. క్యారెక్టర్ అనేది చాలా చాలా ముఖ్యము. అందుకే క్యారెక్టర్ లేకుండా చెబితే మనం వినకూడదు. క్యారెక్టర్ అనేది చాలా చాలా ప్రాముఖ్యం. క్యారెక్టర్ లేదు బాగా చెప్తారండి. అలాంటి చెప్పే వాళ్ళు చెబుతుంటే, వాళ్ళు బూతులు మాట్లాడుతుంటే కూడా చప్పట్లు కొట్టే వాళ్ళు ఉన్నారు ఈ కాలంలో. కానీ దేవుని బిడ్డలారా, మీరు అలాగ ఉండకూడదు, మనం అలాగ ఉండకూడదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్న కాలములో ఆనాడు యూదులుగా ఉన్న వాళ్ళు ఎన్నో ఆచారాల పద్ధతులు బ్రతుకుతున్నప్పుడు ఆ ఆచారాలన్నీ తప్పు అని తెలుసుకొని ఎంతోమంది ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, వెంబడించినప్పుడు అక్కడ ఉన్న యూదులకు, అపోస్తులకు, శిష్యులకు ప్రభువారు చెప్తున్న మాట మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం చదువుదాం దేవుని బిడ్డలారా. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును. ఈ మాటను పట్టుకొని చాలా మంది సేవకులు భయపెడుతున్నారు విశ్వాసుల్ని. నేను ఏదంటే అది జరిగిపోతుంది, నేను శపిస్తే నీకు తిండి లేకుండా పోతుందని మాట్లాడుతూ ఉన్నారు. అర్థమైంది దేవుని బిడ్డలారా? నేను నా నోటి నుంచి పలికానంటే నీకు తిండి లేకుండా అయిపోతుంది అని ఈ వాక్యాన్ని పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా. కానీ వాస్తవానికి మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, ఈ మాట యేసు ప్రభువారు ఎందుకు చెప్పారు? ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చింది? దీని యొక్క అర్థం ఏంటి? మనం భూమి మీద బంధిస్తే పరలోకంలో బంధింపబడేదేంటి? దానికి రకరకాల ప్రసంగాలు చెప్పేశారు. అవన్నీ మనకొద్దు. వాస్తవానికి దేవుని బిడ్డలారా, అసలు బైబిల్లో ప్రభువారు చెప్పాలనుకున్నది ఏంటి అనేది మనం జాగ్రత్తగా ఈరోజు నేర్చుకుందాం దేవుని బిడ్డలారా. బైబిల్లో మనము చదువుకున్న ఈ మాట యొక్క పరమార్థం, దాని యొక్క అర్థం ఏంటి? ఎందుకంటే ఈరోజు జరుగుతున్న మీటింగుల్లో సేవకులు భయపెట్టి ఏది పడుతుంది మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు మేము శపిస్తే జరిగిపోతుంది అంటున్నప్పుడు, ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఆ మీటింగుల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సంచరిస్తున్నాడని చెప్తూ ఉంటారు. వాస్తవానికి అలా చెబుతున్న మీటింగులో గోలలు, డ్యాన్సులు, గొడవగా ఉంటుంది. అది
కానీ వాస్తవానికి నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ సంచరిస్తే డ్యాన్సులు చేయనిస్తాడండి? డ్యాన్సులు అక్కడ ఉంటాయా? ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాడు. చూడండి, క్లాస్ రూములో టీచర్ లేనప్పుడు ఎలాగుంటుందండి క్లాస్ రూమ్? ఆ క్లాస్ రూమ్లో టీచర్ లేనప్పుడు ఎలాగుంటుందంటే ఒక కబడ్డీ ఆడే గ్రౌండ్ లాగా ఉంటుంది ఆ క్లాస్ రూమ్. గోల గోల, పిల్లలు చాలా గోల చేస్తారు కదా దేవుని బిడ్డలారా. అదే విధంగా టీచర్ వచ్చేసింది అనుకోండి, అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోతారు. అర్థమవుతుందండి? ఇక వాళ్ళు గొడవ చేయరు. అదే విధంగా నిజంగా వీళ్ళు చెప్తున్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సంచరిస్తున్నాడు అని వాళ్ళు చెప్తున్నారు కదా. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ సంచరిస్తే గొడవ ఉండదు, సైలెన్స్గా వింటూ ఉంటారు తప్ప ఈ గొడవలు, అల్లర్లు, డ్యాన్సులు అనేటివి అక్కడ అస్సలు కనపడవు. కొంతమంది తమ్ముళ్ళు నన్ను అడుగుతూ ఉంటారు, మరి బ్రదర్ నాకు తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి, నేను పాపంలో పడిపోతానేమని భయమవుతుంది, నేను పనులకు వెళుతానో లేదో అని నాకు అనుమానం వస్తుంది అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అలా అడుగుతున్నారంటే, అలా భయపడుతున్నారంటే వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు వర్క్ చేస్తున్నాడని అర్థమవుతుందండి? అలా వాళ్ళు భయపడుతున్నారు, అలా అడుగుతున్నారు అంటే వాళ్ళలో హోలీ స్పిరిట్ పనిచేస్తున్నాడు కాబట్టి వాళ్ళకి భయం కలుగుతుంది. నిజంగా వాళ్ళలో హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు లేకపోతే అసలు పాపము చేయడానికి భయపడరు, బూతులు మాట్లాడడానికి భయపడరు. అంటే ఇక వాళ్ళు ఎలాగ ఉంటుందంటే దేనికైనా వాళ్ళు సిద్ధపడిపోతారు. వాళ్ళ పాప భీతి అనేది ఉండదు. కానీ అలా అడుగుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్పిన మాట, మీరు భూమి మీద బంధిస్తే పరలోకంలో బంధింపబడుతుంది, మీరు భూమి మీద విప్పితే పరలోకంలో విప్పబడుతుంది. ఏంటి మరిది? దీని అర్థం ఏంటి? ఎందుకు ప్రభువారు ఇలా అంటున్నారు? చూడండి దేవుని బిడ్డలారా, ఎవరైతే నీతిమంతుడుగా ఉండి దేవుని మనస్సు ఎరిగి భయభక్తులు కలిగి జీవిస్తున్నారో వాళ్ళు భూమి మీద ఏది అడిగినా దేవుడు పరలోకంలో ఓపెన్ చేస్తాడు. అది చెప్పడానికి ప్రభువారు చెప్పిన మాట ఇది. అది చెప్పడానికి ప్రభువారు ఎవరైతే దేవుని మనసెలిగి నీతి న్యాయములు కలిగి భయభక్తులు కలిగి వాక్యానికి లోబడి పరలోకాన్ని వెతుకుతూ ఉంటారో అలాంటి వారు దేవుణ్ణి ఏదైతే అడుగుతున్నారో భూమి మీద, ఇక్కడ భూమి మీద వాళ్ళు అడుగుతున్నప్పుడు దేవుడు అక్కడ పరలోకంలో డోర్లు పనిచేస్తాడని చెప్పడానికే యేసుప్రభువు వారు చెప్పిన ఆ మాట. మీరు భూమి మీద బంధిస్తే అవి పరలోకమందును బంధింపబడను. నువ్వు మంచి మనసుతో, తండ్రి నాకు ఈ వ్యక్తి ద్వారా నాకు చాలా సమస్య ఉన్నది, సేవకు చాలా ఆటంకపరుస్తూ ఉన్నాడు తండ్రి అని విన్నపము నువ్వు ఆయన దగ్గర పెడితే, ఇక్కడ నువ్వు ప్రార్థన చేసి ఆ ఇబ్బంది పెడుతున్న వ్యక్తిని నువ్వు బంధిస్తే అక్కడ పరలోకంలో దేవుడు బంధించేస్తాడు. అంతకుముందు దేవుని బిడ్డలారా, అంటే భూమి మీద మనము ఏదైనా ఒకరికి సమస్య ఉన్నది, ఆ సమస్య నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు, అప్పుడు నువ్వు మంచి మనసు కలిగి యథార్థ హృదయముతో నువ్వు ప్రార్థన చేసి, తండ్రి ఈ వ్యక్తి ఎంతో సమస్యతో బాధపడుతున్నాడు, నువ్వు ఆ సమస్యను తొలగించవా అని నువ్వు భూమి మీద అడిగితే ఆయన పరలోకములో విప్పుతాడు. అర్థముందా దేవుని బిడ్డలారా? అలా విప్పుతాడు అనడానికి ఒకసారి బైబిల్లోకి వెళ్ళి ఒక సందర్భాన్ని మనం చూద్దాం దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 41 నుంచి 44 వరకు చూస్తే,
యోహాను సువార్త 11వ అధ్యాయము 41 నుంచి 44 వరకు. యేసు కన్నులు పైకెత్తి అప్పటికి లాజరు చనిపోయి ఎన్ని రోజులైందమ్మా? ఎన్ని రోజులైంది? 4 రోజులైపోయింది ప్రభువా. ఇప్పటికే లాజరు చనిపోయి 4 రోజులైంది. వాసన వస్తుందంటుంది మార్త. ఆలోచించండి. మనకు పిల్లలు పుట్టినప్పుడు చిన్న పసిగుడ్డు నుంచి మనం ఏం వాడతామండి వాళ్ళకి? సెంటెడ్ కాస్మెటిక్స్. సెంటెడ్ అంటే చిన్న ప్రాయం నుంచే బేబీ సోప్ కదా, బేబీ పౌడర్, బేబీ ఆయిల్ వాడతారండి. అందరూ వాడతారు కదా. జాన్సన్ అనే పేరుతోటి ఎంతోమంది వాడుతూ ఉంటారు. ఇంకా కొంచెం పెద్దగానే, కొంచెం వయస్సు రాగానే వాటి పేర్లు మారిపోతాయి. ఏంటని? సంతూరు, లిరిలు, రెగ్జోనా, ఇంకా ఈ రకరకాల పేర్లతో సోపులు, పౌడర్లు వాడుతూ ఉంటారు కదా. ఇలా మనిషి అనేవాడు పుట్టినప్పటి నుంచి 60-70 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఏదో రకంగా మనము సోపులు వాడుతూనే ఉన్నాము, పౌడర్లు వాడుతూనే ఉన్నాము, కాస్మెటిక్స్, బాడీ స్ప్రేలు వాడుతూనే ఉన్నాం కదా. మరి ఇవన్నీ మనిషి చనిపోతే 4 రోజుల్లో వాసన రాకుండా ఆపలేవా? ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలు వాడుతున్నాం కదా, 4 రోజుల్లో వాసన రాకుండా ఆపలేవా అండి? ఆపలేవని అర్థమవుతుంది కదా. అందుకే ప్రభువా లాజరు చనిపోయి 4 రోజులైంది, ఇప్పటికి వాసన వచ్చేస్తుంది అన్నప్పుడు అక్కడ ప్రభువారు చూడండి ఏం చేస్తున్నారు. అందుకు యేసు మొదటి చదవమ్మా. యేసు కన్నులు పైకెత్తి తండ్రి, ఇక్కడ ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద విప్పుతున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువారు భూమి మీద విప్పుతున్నాడు. తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, భూమి మీద విత్తుతున్నాడు. అర్థముందు దేవుని బిడ్డలారా, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నువ్వు నా మనవి విన్నందుకు నీకు స్తోత్రాలు. ఎందుకంటే నువ్వు నన్ను పంపావని నేను నీ కుమారునని వీళ్ళు నమ్ములాగునా ఈ లాజర్ని లేపవా తండ్రి అని అడుగుతున్నాడు. అక్కడ చదవమ్మ మళ్ళా. యేసు కన్నులు పైకెత్తి, అంటే భూమి మీద ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు కళ్ళ ముందు సమాధిలో పాతి పెట్టబడి అప్పటికి 4 రోజులు అయిపోయిన లాజరు శవం విషయంలో పైనున్న తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను తండ్రి. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నామని నాకు తెలుసు తండ్రి. కానీ నీవు నన్ను పంపావని ఈ చుట్టూ ఉన్న వీళ్ళంతా కూడా నమ్మడానికి వాళ్ళ నిమిత్తము ఈ మాట చెప్పి తిని అని విప్పుతున్నాడు. చూడండి, విప్పుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, భూమి మీద విప్పుతున్నాడు. ఆయన యేసు ప్రభువు అలాగా చెప్పి లాజరు చూడండి విప్పుతున్నాడు. ఎక్కడ? భూమి మీద విప్పుతున్నాడు. భూమి మీద విప్పుతున్నాడు. ముందు తండ్రికి ప్రార్థన చేశాడు, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాడంటే ఎంత బిగ్గరగా చెప్పుండొచ్చు అండి. ఎందుకంటే యేసు ప్రభు వారి కాలానికి ఇలాంటి మైకులు, స్పీకర్లు లేవు. ఎంత బిగ్గరగా ప్రభువారు మాట్లాడుంటారు. లాజరు బయటికి రా అని బిగ్గరగా చెప్పగా చనిపోయిన ఆ లాజరు కాళ్ళు చేతుల ప్రేత వస్త్రములో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. ఏం జరిగింది అక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ప్రార్థన చేశాడు. పరలోకములో తండ్రికి ప్రార్థన చేశాడు. భూమి మీద ఉండి
కళ్ళ ముందు ఆ సమాధిలో ఉంచబడిన శవాన్ని గద్దించాడు, శాసించాడు. అంటే విప్పుతున్నాడు. విప్పగానే ఇమీడియట్గా లాజరు బయటికి వచ్చేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, బాగా గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువారు నువ్వు భూమి మీద బంధిస్తే పరలోకములో బంధింపబడుతుంది, నువ్వు భూమి మీద విప్పితే పరలోకం విప్పబడుతుంది. ఇక్కడ విప్పుతున్నాడు, అక్కడ విప్పబడింది. లాజరు బయటికి వచ్చేసాడు. అందుకే దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి, బాగా ఆలోచించండి. మనం అడగగానే మనం ఏది పడితే అడిగితే దేవుడు చేసేస్తాడని కాదక్కడ. మనం ఏది బంధిస్తే అది బంధింపబడుతుందని కాదక్కడ. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడంటే, దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పవాడంటే ఒక తాళం మన దగ్గర పెట్టాడు, ఒక తాళము ఆయన దగ్గర పెట్టుకున్నాడు. నువ్వు అడగగానే అయిపోతుంది కాదు, నువ్వు ఇక్కడ అడిగితే ఆయన తాళం తీయాలి. అక్కడ నువ్వు ఇక్కడ తాళం తీస్తున్నావు, ఆయన అక్కడ తాళం తీయాలి. ప్రభువారు అడిగాను, తండ్రి నువ్వు నా మనవి వినినందుకు స్తోత్రము, నేను ఏది అడిగినా నువ్వు చేస్తావు నాకు తెలుసు, కానీ వీళ్ళందరూ నమ్మలాగా ఇలాగ అంటున్నాను తండ్రి, ఒకసారి లాజర్ని లేపవా తండ్రి అని విప్పగానే తండ్రి అయిన దేవుడు పరలోకములో అక్కడ తాళం విప్పాడు, ఇక్కడ తాళము విప్పబడింది. అర్థముందా దేవుని బిడ్డలారా? బాగా ఆలోచించండి. అందుకే దేవుని బిడ్డలారా, మనకు భూమి మీద ఏదైనా అవసరమైతే దేవుడు చేసి పెడతాడండి. దేవుడు తప్పక చేసి పెడతాడు. కానీ ఎవరు మనతే వాళ్ళని అడిగితే దేవుడు చేయడు. సేవకులు, నీతిమంతులు, మంచి మనసుతో నువ్వు ఒకరి విషయంలో, ఒక నీ శత్రువు విషయంలో నేను ఇబ్బంది పెడుతున్న వాళ్ళ విషయం నువ్వు ప్రార్థన చేస్తే పరలోకములో శాపం పాలు చేసేస్తాడు వాళ్ళని. అర్థముందా అండి? అంటే మనము భూమి మీద బంధించడానికి దేవుడు ఒక తాళం ఇచ్చాడు, కీ ఇచ్చాడు, ఆయన దగ్గర కొన్ని పెట్టుకున్నాడు. ఇక్కడ మనము బంధిస్తే అక్కడ ఆయన బంధిస్తాడు. మనము శపించగానే శాపం వచ్చేస్తుందని కాడక్కడ. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ప్రవక్తలకు ఉన్నది ఆ అవకాశం. ప్రవక్తలు శపిస్తే జరిగిపోయేది. కానీ మనమున్న కాలంలో అలాగ లేదు. మనమున్న కాలంలో ఇక్కడ మనం బంధిస్తే అక్కడ దేవుడు బంధించాలి, ఇక్కడ మనం విప్పితే అక్కడ దేవుడు విప్పాలి. పాత నిబంధన కాలంలో అయితే వాళ్ళు అనగానే జరిగిపోయేది. అలాంటి పవర్స్ వాళ్ళకు ఉన్నాయి. ఒక సందర్భాన్ని చూద్దాము. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము మనకు బాగా తెలుసు. ఎలీషా ప్రవక్త బోడిగుండుతో ఉంటాడండి. ఎలీషా ప్రవక్త బోడిగుండుతో ఉంటాడు. ఆ బోడిగుండుతో ఉన్న ఎలీషా ప్రవక్త అక్కడ వస్తున్నప్పుడు కొంతమంది బాలురు ఆయనను చూసుకొని హేళన చేస్తారు. ఆ బాలురు ఆయనను చూసి బోడిగుండివాడ హేళన చేస్తారు. ఆ సమయంలో ఎలీషా శపించగానే ఏం జరిగిందో ఒకసారి చూడండి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 23-24 వచనాలు. అక్కడ నుండి అతడు బేతేలులోకి ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణం నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్ము అని అపహాస్యము చెయ్యగానే అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించేశారు. చూడండి, శపించగానే ఇమ్మీడియట్ గా జరిగిపోతుంది. అక్కడ చూడండి, అప్పుడు 2 ఆడు ఎలుగుబంటులు వచ్చి అడవిలో నుండి వచ్చి వాళ్ళ 42 మిఠాయిలు తిన్నట్టు తినేసేయండి. వచ్చి మిఠాయి పుట్లను తిన్నట్టుగా తినేసాయి. అంటే ఒక ప్రవక్త, ఎలీషా ప్రవక్త నోరు తెరిచి ఆయనను అలా అన్నందుకు కోపముతో శపిస్తే
ఇమీడియట్గా ఎలుగుబంటులు వచ్చి 42 మందిని మిఠాయి పొట్ల ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయాయట. కానీ మనమున్న కాలంలో అలాగా లేదు దేవుని బిడ్డలారా, మనమున్న ఈ కాలంలో అలాగా లేదు. అందుకే దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, మనము మనసు పెట్టి వినాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద నువ్వు దేన్నైతే బంధిస్తున్నావో ఆ బంధించి నీ క్యారెక్టర్ ఎలాంటిది, నువ్వు ఎలాంటి వాడవో, ఎలాంటి దానవో. ఎందుకంటే నిన్ను బట్టి, నీ భక్తి విశ్వాస జీవితాలను బట్టి, నీ నీతిమంతమైన జీవితాలను బట్టి నువ్వు అడిగితే, నువ్వు ఇక్కడ బంధిస్తే అక్కడ బంధిస్తాడు, నువ్వు ఇక్కడ విప్పితే అక్కడ విప్పుతాడు. ఎందుకంటే దేవుడు ఒక తాళం చెవి మన దగ్గర పెట్టాడు, ఒకటి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఎలాగంటే రైల్వే గేట్లు పడతా ఉంటాయి కదా, మనకు తెలుసు కదండి. కొన్ని రైల్వే గేట్లు అక్కడ బ్రిడ్జిలు ఉండవు, అప్పుడు ఏం చేస్తాను, అక్కడ గేట్ మ్యాను గేట్ వేస్తాడు కదా, గేట్ వేసి అటు ఇటు వెహికల్స్ అన్నీ ఆగిపోతూ ఉంటాయి. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే, ఆయన గేట్ వేసి క్రమంలో అక్కడ ఆఫీస్ ఉంటుంది, ఆఫీసులో ఒక కీ ఉంటుంది, ఆయన దగ్గర ఒక కీ ఉంటుంది. ఆఫీసును ఆన్ చేస్తేనే ఇక్కడ గేట్ ఆన్ అవుతుంది. అర్థముందండి? ఈయన వచ్చి డైరెక్ట్గా మా దోస్తు వచ్చేసాడు నేను గేట్ తెరుస్తానంటే కుదరదు అక్కడ. ఎందుకంటే అప్పటికి ట్రైన్లు వస్తే యాక్సిడెంట్ జరిగిపోవచ్చు. అందుకే ఈయన తినవాలనుకున్న అక్కడ ఆఫీసులో వాళ్ళు తెరిస్తేనే ఇక్కడ గేటు తెరుచుకుంటుంది. ఇంకా కొంతమంది బంగారాన్ని ఏం చేస్తారండి, లాకర్లో పెడతా ఉంటారు కదా, బ్యాంకుల్లో మరి లాకర్లో దాచుకుంటూ ఉంటారు. ఆ లాకర్ యొక్క కీలు 2 కీలు ఉంటాయి. ఒక కీ బ్యాంకు మేనేజర్ దగ్గర ఉంటుంది, ఒక కీ అక్కడ దాచుకున్న వారి దగ్గర ఉంటుంది. ఇద్దరు కలిసి తీస్తేనే ఆ లాకర్ ఓపెన్ అవుతుంది. అవునా కదా? అవునా కదా? ఇద్దరు కలిసి తీస్తేనే ఆ లాకర్ ఓపెన్ అవుతున్నట్టుగా ఇక్కడ మనం బంధించినప్పుడు అక్కడ ఆయన బంధించాలి. మనం ఒక్కరమే అంటే సరిపోదు, మనం ఒక్కరమే అంటే జరగదు దేవుని బిడ్డలారా. అందుకే ఇంకొక సందర్భాన్ని కూడా చూద్దాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో మనకు బాగా తెలుసు, సూర్యచంద్రుల్ని ఆపింది ఎవరని చెప్తా ఉంటారండి. సూర్యచంద్రుని ఆపింది ఎవరట? యెహోషువనా? ఓకే, సూర్యచంద్రుని ఆపింది యెహోషువ కదా. ఒక్కసారి చూద్దాం, యెహోషువ ఆపాడా, ఎవరు ఆపారో చూద్దాం ఒక్కసారి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12 నుంచి 14 వరకు. 10వ అధ్యాయము 12 నుంచి 14 వరకు. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుని కాదు ప్రార్థన చేసింది, అక్కడ ప్రార్థన చేసిన సూర్యుని కాదు. బైబిల్ ఇలా చదవాలి, బైబిల్ చదివే విధానం ఇది. ఇప్పుడు వరకు మీరేమన్నారు, మనం ఏమనుకున్నాము, సూర్యుని చంద్రుని ఆపింది యెహోషువ అన్నారు. మీరు కూడా చూడండి ఎలాగున్నారో, సూర్యుని చంద్రుని ఆపింది యెహోషువ కాదు. అక్కడ ఆయన సూర్యునికి ప్రార్థన చేయలేదు, యెహోవా దేవునికి ప్రార్థన చేశాడు. సూర్యున్ని బంధించాడు, సూర్యుని శాసించాడు. అర్థమవుతుందో దేవుని బిడ్డలారా? యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలును వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, ప్రార్థనేమో యెహోవా దేవునికి చేస్తున్నాడు, కానీ సూర్యునితో మాట్లాడుతున్నాడు, సూర్యుని శాసిస్తున్నాడు. ఏమని? సూర్యుడా నీవు గిబియోనిలో నిలువము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట వ్రాయబడి ఉన్నది కదా. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం జరిగింది?
యెహోషువ ప్రవక్త నైట్ అయిపోతే యుద్ధంలో ఓడిపోతామని సూర్యుని చంద్రుని ఆపమని చెప్పి తండ్రికి ప్రార్థన చేశాడు. సూర్యునికి చంద్రుని కాదు, కానీ సూర్యుని చంద్రుణ్ణి శాసించాడు. అంటే బంధిస్తున్నాడు. ఈయన బంధించిన తర్వాత అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? సూర్యుని ఆపేస్తున్నాడు. యెహోషువ ఆపింది సూర్యుని చంద్రుణ్ణి ఆపింది దేవుడు. సృష్టికర్త అయిన దేవుడు చెబితే ఆ సృష్టి అయిన సూర్యుడు చంద్రుడు ఆగిపోయాయి. దేవుని బిడ్డలారా బాగా గుర్తుపెట్టుకోండి. చదవమ్మా. సూర్యుడు ఆకాశం మధ్యన నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినినా ఆ దినము వంటి దినము దాని ముందే కానీ దాని తర్వాతనే కానీ ఉండలేదు. ఒక నరుడు భూమి మీద శాసిస్తే, ఒక నరుడు యెహోవా దేవునికి ప్రార్థన చేసి భూమి మీద శాసిస్తే సూర్యుడు చంద్రుడు ఆగిపోవడము యెహోవాకు ముందుగానే ఇప్పుడు వరకు ఎప్పుడు జరగలేదని అక్కడ ప్రవక్త యెహోషువ గారే రాస్తున్నారు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. అంటే బంధించింది ఎవరు? ఆగమని చెప్పింది ఎవరు? యెహోషువ శాసించాడు. ఆపిందెవరు? ఆలోచించండి. ఆపిందెవరు? ప్రార్థన చేశాడు ఆపమని, ఆగిపోని సూర్యునితో చెప్పాడు. కానీ ఆపింది ఎవరు? ఒక్కసారి చూడండి. యోబు గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం చూస్తే, యోబు గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం జాగ్రత్తగా చదివితే అసలు ఆపింది ఎవరు? చూడండి. యోబు గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞయ్యగా అతడు ఉదయింపడట. యోబు గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. ఉదయించొద్దని దేవుడు చెప్తే సూర్యుడు ఉదయింపడట. అర్థముందా దేవుని బిడ్డలారా? యెహోషువ చెప్తే కాదు, అక్కడ దేవుడు చెప్పాలి. అంటే భూమి మీద ఉన్న మనము ఒక పరిస్థితిని బట్టి, ఒక స్థితిని బట్టి, ఒక సమస్యని బట్టి మనం మంచి మనసుతో ప్రార్థన చేసి బంధించితే అక్కడ ఆయన బంధించాలి. ఇక్కడ మనం విప్పితే అక్కడ ఆయన విప్పాలి. విప్పేవానికి ఏముండాలి? క్యారెక్టర్ ఉండాలి. అర్థముందా దేవుని బిడ్డలారా? బాగా ఆలోచించి. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్పగా ఉందో చూడండి బైబిల్, ఎంత అద్భుతంగా ఉందో చూడండి బైబిల్. మనకి ఇప్పుడు వరకు ఇలా ఎవరు చెప్పలేదు. చెప్పకనే యెహోషువ సూర్యుని చంద్రుని ఆపేసని చెప్పిస్తున్నాం మనం కూడా. కానీ ఈ రోజు నుంచి, ఏ రోజు నుంచి? ఈ రోజు తేదీ ఎంత? 28వ తేదీ జనవరి 2024 నుంచి సూర్యచంద్రుని ఆపింది ఎవరు? దేవుడు. ఇప్పుడు దాకా అనుకున్నారు కదా, ఇప్పటి నుంచి ఆపింది యెహోషువ కాదు, ఆపింది దేవుడు. అదే యోబు గారు రాస్తున్నాడు. చదవమ్మా. ఉదయింపవద్దని ఆయన ఎవరు? తండ్రి అయిన దేవుడు సూర్యునికి ఆజ్ఞాపింపగా ఆ సూర్యుడు ఉదయింపడు, ఆయన నక్షత్రములను మరుగుపరచును. అంటే దేవుడు ఆజ్ఞ ఇస్తే అది ఆగిపోతుంది తప్ప మనిషి ఇక్కడ భూమి మీద చెప్పగానే జరగదు. ఇక్కడ మనిషి విప్పుతున్నాడు, ఆగమని చెప్తున్నాడు, కానీ ఆపేదివను దేవుడు. అంటే ఇక్కడ చెప్పడానికి మనిషి దగ్గర ఒక కీ పెట్టాడు, ఒక తాళం పెట్టాడు. అక్కడ విప్పడానికి, బంధించడానికి దేవుడు ఆయన దగ్గర ఒక కీ పెట్టుకున్నాడు. అర్థముందా దేవుని బిడ్డలారా? బాగా ఆలోచించాలి. ఎందుకంటే ఇలాంటి గూఢమైన సంగతులు, ఇలాంటి గొప్ప గొప్ప సంగతులు బైబిల్లో నుంచి దేవుడు అందరికీ తెలియజేయడండి. అర్థమవుతుందండి? ఇలాంటి గొప్ప సంగతులు, ఇలాంటి లోతైన సంగతులు దేవుడు అందరికీ తెలియజేయడు. ఎలాంటి వారికి తెలియజేస్తాడంటే
ఇలాంటివి తెలియాలంటే సేవకులకు క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్ కలిగిన వాళ్ళే వాక్యం చెప్పాలి. బాగా ప్రసంగం దంచేస్తున్న భలే చెప్తానండి, కానీ క్యారెక్టర్ బాగుండదంటే కుదరదల్లా. అలా ఉండకూడదు. క్యారెక్టర్ బాగా ఉండాలి. చెప్పేవాడికి చెప్పడం బాగా చెప్పాలి. బైబిల్లో ఉన్నదే చెప్పాలి, మార్చి చెప్పకూడదు. అందుకే ఎలాంటి వారికి ఇలాంటి గూఢమైన సంగతులు దేవుడు తెలియజేస్తాడో కీర్తనకాడు రాస్తున్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనంలో, కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనం, దేవుని బిడ్డలారా, యెహోవా మర్మము యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలుసు. ఆయన ఎంతో భయభక్తులు గల వారికే తెలుస్తుందంట. చూడండి, యెహోవా దేవుని యొక్క మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో, ఏదైతే చెప్పాలనుకున్నాడో ఆ నిబంధన, తన నిబంధనను వారికి తెలియచేయను. ఆలోచించండి బాగా, దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాలి. ఎందుకంటే ఇది బైబుల్ అండి. బైబుల్ దేవుని మాటలివి, ఇవి దేవుడు రాయించిన మాటలివి. ఇలాంటి గొప్ప సంగతులు, మర్మములు మనకు తెలియాలంటే మన దగ్గర ఏముండాలి? క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్ కలిగిన వాళ్ళే వాక్యం చెప్పాలి. క్యారెక్టర్ కలిగిన వాళ్ళే ప్రసంగాలు చేయాలి. క్యారెక్టర్ కలిగిన ఉపదేశించాలి. ఎవరు పడితే వాళ్ళకి ఇలాంటి విషయాలు తెలియవు. చూడండి, తెలియమండి. అందుకే బైబిల్ చాలా జాగ్రత్తగా మనం చదవాలి, చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఎంతో సమయం బైబిల్ చదవడంలో కేటాయించాలి, ధ్యానించడంలో కేటాయించాలి, వినడంలో కేటాయించాలి. లేదంటే మోసపోతారు, లేదంటే మోసపోతారు దేవుని బిడ్డలారా. అందుకే ఇంకొక ప్రవక్త కూడా ఏం చేశారో చూడండి. ఆయన కూడా ప్రార్థన చేసి ఏం జరిగింది, ఇంకొక సందర్భాన్ని చూద్దాము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు, దేవుని బిడ్డలారా. ఏలియా మనమంటి స్వభావము గల మనుషులంటే ఏందండి? ఆయన దేవదూత కాదు, దేవుడు కాదు, మనలాంటి వ్యక్తి అని అక్కడ రాస్తున్నాడు గ్రంథకర్త. మనలాంటి, నీలాంటి, నాలాంటి వ్యక్తి, ఆయన మనుషుడే. ఆయన దేవదూత కాదు, దేవుడు కాదు. ఏలియా ప్రవక్త. ఏలియా మనవంటి స్వభావం గల మనుషులే, కానీ వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అంటే ఆయన యొక్క క్యారెక్టర్ చూడండి. ఏలియా ప్రవక్తనట భూమి మీద ఉండి ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆపేశాడట దేవుడు. ఆలోచించండి. అంటే భూమి మీద ఏం చేశాడు? ఆయన బంధించేశాడు. బంధించగానే దేవుడు 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపేశారండి. బాగా ఆలోచించండి. ఇది చెప్పడానికి ప్రభువారు చెప్పిన మాట, ఇది నేర్పించడానికి యేసు ప్రభువారు చెప్పిన మాట అండి. మీరు భూమి మీద దేన్ని బంధిస్తే అది పరలోకములో బంధింపబడుతుంది. మీరు భూమి మీద దేన్ని విప్పితే అది పరలోకంలో విప్పబడుతుంది. అర్థముంది దేవుని బిడ్డలారా. మరలా ప్రార్థన చేస్తే వర్షం పడిందని చూడండి, అక్కడే రాస్తున్నాడు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. చూడండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాలి. దేవుడు మనకి ఎంత అధికారం ఇచ్చాడో, ఎంత మరి ధన్యత ఇచ్చాడంటే, ఒక కీ మన దగ్గర పెట్టాడు, ఒక తాళము ఆయన దగ్గర పెట్టుకున్నాడు. కానీ నువ్వు ఏది పడితే అది జరగాలి. అక్కడ జరగాలంటే మనము మంచి మనస్సు, హృదయ శుద్ధి కలిగి, మారు మనసు కలిగి, పవిత్రమైన జీవితం కలిగి మనం భూమి మీద బంధిస్తే
అది అక్కడ దేవుడు బంధిస్తాడు. ఆయన బంధించాలి, మనం ఒక్కరిమే అని అంటే సరిపోదు. ఇక్కడ మనం అని వదిలేస్తే ఏం జరగదు. ఇక్కడ అంటున్నామంటే అక్కడ ఆయన కూడా చెయ్యాలి. ఇక్కడ బంధిస్తున్నామంటే అక్కడ దేవుడు కూడా బంధించాలి. ఇక్కడ మనం విప్పుతున్నామంటే అక్కడ ఆయన కూడా విప్పాలి. దేవుని బిడ్డలారా, అందుకే మీకు బాగా అర్థం కావాలి. సరే, మీరు అనుకుంటుండొచ్చు, సరే మరి మంచి మెసేజ్ చెప్పాను బెదరు, ఇక ఆ వ్యక్తి బాగా నాకు శత్రువుగా ఉన్నాడు, ఇక నేను దేవుణ్ణి అడుగుతాను, ఆయన లేపేయమని అడుగుతాను, ఆయన టీవీ పలగొట్టమని అడుగుతాను, ఆయన నాశనం చేయమని అడుగుతాను అని నువ్వు అంటే, ఒకవేళ నువ్వు అలా అంటే, అలా మనం చేయకూడదండి. మనం అలా చెయ్యకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, నేనే వాక్యం చెప్పాలని అనుకోని ఎప్పుడు కూడా. అందరూ వాక్యం చెప్పాలి, మీరు కూడా వాక్యం చెప్పాలి, అందరూ వాక్యం చెప్పాలి. కానీ చెప్తున్న వారికి క్యారెక్టర్ ఉండాలి. అది బైబిల్ చెప్తుంది. క్యారెక్టర్ కలిగి ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఎందుకంటే రేపన్నాడు దేవుడు అందరిని లెక్క అడుగుతాడు. చెప్పేవాడిని అడుగుతాడు, వినేవాడిని అడుగుతాడు. అందరం ఒకనాడు దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము దేవుని బిడ్డలారా. అలాగని మేము శత్రువు కోసం ప్రార్థన చేస్తాము, ఆయన నాశనమైపోవాలని ప్రార్థన చేస్తాము, అక్కడ దేవుడు బంధించేస్తాడు అని అనుకోకూడదు. మనం అలా అనుకోకూడదండి. మనం ఎలా అనుకోవాలంటే, మన ప్రార్థన ఎలాగ ఉండాలంటే, తండ్రి ఈయన నన్ను ఇబ్బంది పెడుతున్నాడు తండ్రి, ఆయన ఎంత ప్రేమించినా కానీ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు తండ్రి, అయినా ప్రేమిస్తాను తండ్రి అనాలి మనం. అయినా ప్రేమిస్తాను తండ్రి అనాలి మనం. అర్థముందండి? మేము ప్రేమనే చూపిస్తాము తండ్రి అని నువ్వు ఒకవేళ అంటే, నిజంగా అనగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? దేవుడు ఏం చేస్తాడో చూడండి. ఒక్కసారి రోమపత్రిక చివరిగా, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 20-21 వచ్చిన జాగ్రత్తగా చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 20-21 వచనం. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే, శత్రువు గురించి మనం ఎలాగనుకుంటామండి? మనము శత్రువుని ప్రేమిస్తామా? అమ్మో వాడా, అమ్మో ఆమెనని మాట్లాడుతూ ఉంటాం. కాదు దేవుని బిడ్డలారా, శత్రువుని ప్రేమించమని యేసుప్రభువు నేర్పించారు మనకి. నీ శత్రువును నువ్వు ప్రేమించాలి. ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడు అనుకుంటున్నారు? నీ శత్రువు ఆకలి కొంటే అతనికి భోజనము పెట్టుము. అమ్మో వానిక ఒక్క పూట కూడా పెట్టను అని మాట్లాడతాడు. అంటే అంత విషయము హృదయంలో పెట్టుకుని ఉంటారండి. అంత కోపంతో ఉంటారు, అంత కోపంతో రగిలిపోతారు. అమ్మో ఆమె మా ఇంట్లో కూడా అడుగు పెట్టొద్దు, ఒక పూట భోజనం కూడా మేము పెట్టడం వృధానే మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు మనకేం నేర్పిస్తున్నాడంటే, నీ శత్రువు ఆకలి కొంటే అతనికి భోజనము పెట్టు, దప్పిక కొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నువ్వు నిప్పుల కుప్పలు పోసేస్తున్నావు. అంటే ఇది మీకు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మాట మీకు అర్థం కావాలంటే టీవీలలో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ అంటే ఒక చిరుతపులి పరిగెత్తుతూ ఉంటుంది. పరిగెత్తి సడన్గా హీరో హోండా అయిపోతుంది. చూసారా? చిరుతపులి పరిగెత్తుతూ సడన్గా హీరో హోండాగా మారిపోతుంది, బైక్గా మారిపోతుంది. అది యానిమేషన్ కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు. అది మీకు అర్థమైతే, మన శత్రువు ఆకలి కొంటే, మన శత్రువు దప్పిక కొంటే, మనము దప్పిక తీరిస్తే, ఆకలి తీరిస్తే ఆ ఆహారాన్ని దేవుడు విషంగా మార్చేస్తాడు. అక్కడ చిరుతపులు ఏ విధంగా హీరో హోండాగా మారిపోతుందో, ఇక్కడ దేవుడు అదే అంటున్నాడు. నిప్పుల కుప్పలు పోసిన వాడు అవుతారు మీరు. అంటే మనము దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఉండే విధంగా మనం చూసుకోవాలి. అది దేవుడు చూసుకుంటాడు. ఖచ్చితంగా నువ్వు నీ శత్రువును ప్రేమించి అతనికి ఒక పూట నిజంగా భోజనం అవసరమైతే భోజనం పెట్టి దప్పిక తీరిస్తే, ఏం చెప్తున్నాడు అక్కడ? అలాగు చేయటం వలన
అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. దేవుడు చేస్తాడు ఆ పని, దేవుడు చేస్తాడు. అందుకే కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించాలని మనకి నేర్పిస్తున్నాడు. అంటే మనము మేలే చేయాలి. అది శత్రువు కాదా, ఎవరికైనా మనం మేలు చేసినప్పుడు దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడట, నిప్పులు కుప్పలు వాళ్ళ తల మీద పోస్తాడట. ఆలోచించండి బాగా దేవుని బిడ్డలారా. అందుకే యేసు ప్రభువారు దేవుని కుమారుడు అయినప్పటికీ, సర్వశక్తి మంతుడైనప్పటికీ, తండ్రి తర్వాత అంత గొప్ప అధికారం కలిగినప్పటికీ కూడా భూమి మీద ఉండి అక్కడ ఉన్న వాళ్ళ మధ్య వాళ్ళ తెలుసుకోవాలని, నమ్మాలని తండ్రికి ప్రార్థన చేసి భూమి మీద విప్పితే లాజరు బయటకు వచ్చేసాడు. ఒక ప్రవక్త కోపంతో శపిస్తే ఇమీడియట్గా ఎలుగుబంట్లు వచ్చి 42 మంది బాలును తినేసినట్టుగా మనం చదువుకున్నాం దేవుని బిడ్డలు. ఒక ప్రవక్త, ఇశ్రాయేలు నడిపిస్తున్న ప్రవక్త ఆ యుద్ధంలో ఓడిపోవద్దని, ఆ యుద్ధంలో గెలవాలని తండ్రికి విన్నపం పెట్టి భూమి మీద సూర్యుని చంద్రుని శాసిస్తే ఆ ప్రార్థన అక్కడ దేవుడు విని అక్కడ తాళం తీసి సూర్యుని చంద్రుని ఆపేశాడు దేవుని బిడ్డన. ఒక ప్రవక్త, ఎలియా ప్రవక్త మనలాంటి మనుషుడే, కానీ ఆసక్తితో, భారముతో, భయభక్తులు కలిగి నీతిమంతుడుగా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు దేవుడు వర్షాన్ని ఆపేశాడు. మన అదే ప్రవక్త చూడండి, 3 సంవత్సరాల క్రితం ప్రార్థన చేశారండి, వర్షం ఆగిపోయింది. ఈ లోపైన పడిపోతే, ఆత్మీయంగా పడిపోతే మళ్ళీ ఎవరు వర్షాన్ని ఇచ్చేది? చూడండి, అంటే 3 సంవత్సరాల తర్వాత కూడా అదే భయభక్తులు కలిగి ఉన్నాడు. మీరు ఎలాగుంటున్నారు? మీరు దేవుణ్ణిలో ఎదుగుతున్నారా, తగ్గుతున్నారా? ప్రశ్న వేసుకోండి. ఎందుకంటే దినదినం మనం ఎదుగుతూ ఉండాలి, దేవుణ్ణిలో ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి తప్ప వెనకడుగు వేయకూడదండి. నిజంగా హృదయశుద్ధి కలిగి, మారు మనసు కలిగి, మంచి మనసుతో మనము కూడా భూమి మీద ఏదైనా బంధిస్తే దేవుడు అక్కడ తాళం తీస్తాడు. ఇక్కడ మనం తీసేస్తాం, ఆయన తీయాలి. మనం తీస్తే సరిపోదు, ఆయన కూడా తీయాలి. మనము బంధిస్తే ఆయన కూడా తీయాలన్నా, మనం విప్పితే ఆయన కూడా విప్పాలంటే మన దగ్గర హృదయశుద్ధి ఉండాలి, మారు మనస్సు ఉండాలి, మంచి పరిశుద్ధమైన నీతివంతమైన జీవితం ఉంటే ఖచ్చితంగా మనము బంధించిన ఆయన అక్కడ బంధిస్తాడు, మనం విప్పినా ఆయన విప్పుతాడు. దేవుని బిడ్డలు, అందుకే బైబిల్ ఎంత గొప్పగా ఉందో చూడండి. దేవుడు ఎంత గొప్పవాడండి. ప్రతిదీ మనకు తెలియజేశాడు, ప్రతిదీ మనకు నేర్పిస్తున్నాడు. ప్రతి ఒక్క గూఢార్థాలుగా ఉన్నవి కూడా మనకు, ఆ మర్మాలు కూడా మన ముందు నేర్పిస్తున్నాడంటే దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన అన్నీ మనకు నేర్పిస్తున్నాడు. అన్నీ మనం విని మనం చేసిందే మనం చేస్తే ఇక వాళ్ళని, అలాంటి వాడిని ఎవరేం చేయలేరండి కదా. ఒక సామెత ఉంటుంది, సబ్కా సున్నా అప్నా కర్ణాట, అంటే అందరిది వినాలట, మనం చేసేది చేయాలట. ఇది హిందీ సామెత, దాని అర్థం. అలా మనం ఉండకూడదండి. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనం చేయాలి, ఆయన చెప్పిన విధంగా జీవించాలి. అందుకే మీరంతా గొప్పగా బ్రతకండి, మనమంతా దేవుని కోసం గొప్పగా బ్రతుకుతాం, నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతుకుతాం. అప్పుడు ఖచ్చితంగా ఏ సమస్య అయినా, ఏదైనా కానీ దేవుని దగ్గర మనం విన్నపం పెడితే, భూమి మీద మనము ఆ వ్యక్తిని కానీ దాన్ని బంధిస్తే ఆయన అక్కడ బంధించేస్తాడు. ఆ సమస్యను మనం ఇక్కడ విప్పితే ఆయన విప్పుతాడు. కానీ అలా అడిగే వారి దగ్గర ఏముండాలి? హృదయశుద్ధి ఉండాలి, మారు మనసు ఉండాలి, మంచి క్యారెక్టర్ ఉండాలి, పరలోకం వెతికే విధంగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు అడిగితే పనులు జరగవు దేవుని బిడ్డలారా. అందుకే అర్థమైంది కదా దేవుని బిడ్డలారా, భూమి మీద మనము బంధిస్తే పరలోకములో బంధింపబడింది ఏంటి? భూమి మీద మనం విప్పితే పరలోకంలో విప్పేది ఏంటి అంటే అది ఏదైనా కావచ్చు. నువ్వు మంచి వాడవు, మంచి దానవు, నీతిమంతుడాలవు, నీతిమంతుడవు, నీతిమంతురాలవు, మంచి మారు మనసు, హృదయశుద్ధి కలిగిన ఎవరైనా కానీ భూమి మీద బంధించిన విప్పినా దేవుడు కూడా అక్కడ తాళం తీస్తాడు. అందుకే దేవుని బిడ్డలారా, మనకి అధికారం, మనకు మాత్రం అధికారం ఇచ్చారనుకోండి. ఒక తాళం అక్కడ పెట్టుకోకుండా 2 తాళాలు మన దగ్గర పెడితే ఒక్కరన్నా బతుకుతారండి?
వీడు 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 చనిపోవాలి, ఆమె చనిపోవాలి మాట్లాడుతూ ఉంటాం మనం. కానీ దేవుడు గొప్ప దేవుడు. ఒక తాళం ఆయన దగ్గర పెట్టుకున్నాడు, ఒక తాళము మన దగ్గర పెట్టాడు. కానీ ఆ పరలోకములో దేవుని దగ్గర ఉన్న తాళము మనం విప్పినక్కడ విప్పాలంటే మనము కొన్ని చెయ్యాలి. అది చేస్తూ వెళ్ళిపోతే ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో అది దేవుడు కూడా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాగా పోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయనుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలునైనా. గొప్ప దేవుడవునైనా, గొప్ప మాటలు ఈ ఉదయకాల సమయంలో మందరికి నేర్పించిన విధానం బట్టి స్తోత్రాలు వందనాలు. అవును తండ్రి, మా ప్రభువారు చెప్పిన మత్తయి సువార్త 18:18లో మీరు భూమి మీద వేటిని బంధిస్తారో అవి పరలోకములో బంధింపబడను, వేటిని విప్పుతారో అవి పరలోకం విప్పబడదు. దాని అర్థం ఏంటో ఈరోజు మందరికి నేర్పించిన విధానం బట్టి స్తోత్రాలు వందనాలు. అవును తండ్రి, అలా మేము భూమి మీద బంధించాలన్నా విప్పాలన్నా మాలో హృదయ శుద్ధి, పరిశుద్ధత, మారు మనస్సు, మంచి క్యారెక్టర్, మంచి జీవితం ఉంటేనే అవి జరుగుతాయని కూడా మాకు నేర్పించిన విధానం బట్టి స్తోత్రాలు వందనాలు. అలా ఉంటామునైనా శక్తిని దయచేయని తండ్రి. ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి హృదయాలలో, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా విన్న వినమోతులందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా జీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.